ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం మండల కేంద్రంలో జరగబోవు హిందూ సమ్మేళనం కార్యక్రమానికి దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్ హాజరు కానున్నారు. దాదాపుగా 6,000 మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, పార్టీలకు అతీతంగా జరిగే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని ఎస్చర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు పిలుపునిచ్చారు. ఇటువంటి సంస్థ ప్రపంచంలో మరి ఎక్కడా కూడా లేదు. 1925లో డాక్టర్ హెడ్డే గారు ఆర్ఎస్ఎస్ని స్థాపించడం జరిగింది. దేనికోసం స్థాపించారు ఆర్ఎస్ఎస్ అంటే, స్వతంత్రకు పూర్వం మనం ఉన్న భారతీయుల్లో మనకున్న పరిస్థితులను బట్టి బ్రిటిష్ వారు వచ్చి మన దేశాన్ని మన్ని గొడవలు పెట్టి మన దేశాన్ని విచ్ఛిన్నం చేసి వాళ్ళ కబంధాస్తాల్లోకి ఎలా తీసుకున్నారు, దానికి కారణం మనం సంఘటితంగా లేకపోవడం. భారతీయులంతా సంఘటితంగా ఉండి హిందూ సమాజం అంతా ఒక మాట మీద ఉంటే భారతదేశం విశ్వగురువుగానే ఎప్పటికీ ఉంటుంది. దీన్ని ఎవరు ఏమీ చేయలేరు. అలా విచ్ఛిన్నం కాకుండా ఉండడానికే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆవిర్భావం అవసరం అని ఆ రోజు డాక్టర్ హెడ్డే గారు తలచి 1925లోనే ఆర్ఎస్ఎస్ని ఏర్పాటు చేసి, చాలామంది పెద్దలు ఆ రోజు ఈ సంఘం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి స్వతంత్ర